ప్రమాద తీవ్రతపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. పిఏ ఆకాష్ కోలుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ తీసుకుంటామంటున్న అడిషనల్ ఎస్పీ సంజీవరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ నందిత ప్రమాదం కేసుకు సంబంధించి ఇప్పటికీ ఒకవైపు ఆర్టీఓ మరోవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే విజువల్స్లో మనకి అర్థమవుతుంది. అయితే మరొక వాహనాన్ని ఏమైనా ఢీ కొట్టిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఆర్టీఓ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఒకవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రమాద తీవ్రతను చూస్తే మనం చూడొచ్చు, దాదాపు 130 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో ఈ ప్రయాణం జరిగి ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం చెప్తున్నారు. కానీ అక్కడ మనం మీటర్లో చూస్తే, స్పీడ్ మీటర్లో చూస్తే మాత్రం 100 కిలోమీటర్ల స్పీడ్ తోటే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఒకసారి ఆర్టీఓ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ముఖ్యంగా ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వాహనం వెళ్ళి ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించారు? ఇప్పుడు ఈ ప్రైమరీ ఇన్స్పెక్షన్లో మాకు తెలిసిందంటే సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత మళ్ళీ వెహికల్ షిఫ్ట్ అయింది. అక్కడ కూడా వెహికల్ ఇన్స్పెక్షన్ చేశాము. పోలీస్ వారు, తర్వాత మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత మాకు 100 స్పీడ్లో వెహికల్ వెళ్తున్నట్టు మేము గుర్తించాము. ఇంకా ఫర్దర్ అదే ఎలా జరిగింది అనేది మేము ఫర్దర్ రిపోర్ట్లో మొత్తం పోలీస్ వారు మేము కలిసి జాయింట్ రిపోర్ట్ తయారు చేసి మీకు ప్రెస్ రిలీజ్ చేస్తాం. సార్, ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. అంటే ముఖ్యంగా మనం ముందు భాగం చూస్తే, ఆ ప్రమాద తీవ్రత చూస్తే, అంటే కేవలం రైలింగ్ ఢీ కొట్టడమే కాకుండా మరొక వాహనాన్ని ఢీ కొట్టి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా రేకుతున్నాయి. కాబట్టి ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉందా? అన్ని కోణాలుగా వీళ్ళు సెల్ఫ్ తీసుకుపోయి గుద్దారా లేకుంటే వేరే దానికి ఏమైనా జరిగిందా అనేది అదే మేము ఈ ఇన్స్పెక్షన్లో మాకు తేలిపోద్ది. దాని తర్వాత మేము యాజ్ పాసిబుల్ తొందరగానే మేము పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చి మీకు ప్రెస్ రిలీజ్ చేద్దామని. మీరు సీన్ విజిట్ చేశారు, సీన్లో కారును కూడా చూశాడు. ఎక్కువగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏంటంటే ఏం చెప్తారు? ఎక్కువ కార్కు ప్రమాదం జరిగింది. ఎక్కువ కార్కే జరిగింది. ముందు భాగంలో కార్కు జరిగింది. బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి బెలూన్ ఓపెన్ కావడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు అనుకోవచ్చా? ఎమ్మెల్యే గారు వెనుక కూర్చోవడం వల్ల? ఇద్దరు కూడా ముందే కూర్చున్నారు. ఇద్దరు ముందే కూర్చున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. అదేం ప్రాబ్లం లేదు. అందుకని మరి ఎలా జరిగిందో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని తర్వాత మీకు తప్పకుండా జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. పోలీసు ఆఫీసర్స్తో పాటు ఆర్టీఓ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సీన్ను విజిట్ చేశారు. ముందున్నటువంటి మరొక వాహనానికి ఢీ కొట్టి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే బ్యానెట్ పైన ఉన్నటువంటి భాగం, అద్దం పైన ఉన్నటువంటి భాగం పూర్తిగా డ్యామేజ్ కావడం, అక్కడ కొంత ఇసుక ఇదంతా కూడా దొరికింది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పటికే తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అడిషనల్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, 100 కిలోమీటర్ల స్పీడ్ తోటే ఆ మీటర్ కూడా ఆగిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రెండు వైపులా కూడా బెలూన్స్ ఓపెన్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరొక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ గన్మెన్ లేకుండా ఆమె బయటకు వచ్చింది. గన్మెన్ లేకుండా ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా గన్మెన్ నుంచి ఏమన్నా సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? ఏ సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా ఇంకా అందడం లేదు. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. మొత్తం కారు ప్రమాదం జరిగినటువంటి తీవ్రతను చూస్తే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందు భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ భాగాన్ని అంతా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రెండు వైపులా కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఆమె ఎమ్మెల్యే నందిత ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడైతే మాత్రం సంచలనం రేకెత్తిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది అనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు.